ఈ సంక్రాంతి 3 రోజుల పండక్కి మా ఊరు రాలేకపోయారు కాబట్టి మీ అందరికి మా ఊరిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు. ప్రిపరేషన్స్ అన్ని చూసి మీ అందరికి అర్థమైపోయి ఉండాలి కదా. భోగి మంట కోసం మా అన్నయ్య మా నాన్న పెద్ద పెద్ద దుంగలన్నీ తీసుకొస్తున్నారు. ఆంధ్రాలో భోగి మంట లేకుండా భోగి ఫెస్టివల్ కానే కాదు. మరి నీ చేతిలో ఏం పట్టుకున్నావనే కదా మీ అందరికి డౌట్. ఈ భోగి మంట వేయడానికి 2 రోజుల ముందు నుంచే అన్ని చోట్ల దొంగతనాలు జరుగుతాయి. ఎవరింట్లో ఏ పాత సామాన్ కనిపించినా అవన్నీ తీసుకొచ్చి భోగి మంటల్లో వేసేస్తారు. నిజానికి అలా చేయకూడదని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు, కానీ రాను రాను సరదాగా ఉండడం కోసం ఇలా చేయడం మొదలు పెట్టారు అందరూ. ఇంకా నేను మా వదిన తెల్లవారుజామునే లేసి భోగి పిడకలన్నింటినీ కూడా దండలా మారుస్తున్నారు. మరి భోగి మంటలో భోగి పిడకలు వేయకుండా భోగి మంట కంప్లీటే అవ్వదు కాబట్టి భోగి మంట వేసిన తర్వాత ఫస్ట్ గా దండం పెట్టుకొని అందులో భోగి పిడకల్ని వేసేస్తాం. ఈ భోగి పిడకలు మనకి ఆవు పేడతో చేస్తారు. ఒకప్పుడు ఇవన్నీ ఇంట్లోనే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి బజార్ లో కూడా దొరికేస్తున్నాయి. పొద్దున్నే ఉన్న చలంతా కూడా భోగి మంట వెయ్యగానే వెళ్ళిపోతుంది. భోగి మంట వెలుగుతూ ఉండగానే ఆ రోజు పొద్దున్నే తలంటుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వాటర్ ని అదే మంటలో కాచుకుంటారు. మరి మేమంటే పొద్దున్నే స్నానం చేసేసామనుకోండి, మరి మా బుడ్డిగాళ్ళు మా అన్నయ్య వీళ్ళందరూ చేయాలి కదా, వాళ్ళందరి కోసం వేడి నీళ్ళు కూడా కాచేస్తున్నారు. ఈ 3 రోజులు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మన వీడియోస్ ద్వారా అందరికి చూపిద్దాం. దాని వాళ్ళందరూ మీరు రాలేదని బాధపడక్కర్లేదు. నా వీడియోస్ లో మీరు అందరూ ఉన్నారు కదా.